2 కన్నా నాకు ఫస్ట్ 1 నచ్చింది. కొంచెం 2 మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో ఏం ఉండదు. ఎందుకంటే మరి మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏముండదు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదన్నమాట. బయట వాళ్ళు చేస్తేనే అది తప్పు అన్నమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఒక గ్రూప్ ఉంటది అన్నమాట. సిద్ధార్థ టీం ఉంటది. ఒక క్రియేట్ చేస్తారు కమ్ బ్యాక్ భరతుడు కమ్ బ్యాక్ అని. కమ్ బ్యాక్ అన్నప్పుడు వీళ్ళు బాగా చూసుకోవాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళ సిద్ధార్థ వాళ్ళ మమ్మీ చనిపోయినా గో బ్యాక్ అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ అది తప్పు కాదు, బయట వాళ్ళు చేస్తే తప్పు అన్నమాట. మెయిన్ పాయింట్ అది చూపెట్టారు. 100% ఇంట్లో వాళ్ళంగా నిలదీయాలి. మా పరంగా అయితే ఓకే, 1 టైం వాచ్. బ్రహ్మానందం ఖాళీ ఒక మాట కూడా ఉండదు భయ, ఖాళీ చూపిస్తారు సీన్ అంతే. ఒక మాట కూడా మాట్లాడదు, ఖాళీ చూపిస్తారు. సిద్ధార్థ క్యారెక్టర్ ఎక్కువ కమల్ హాసన్ కన్నా. సిద్ధార్థ అవును హీరో అనే ఉండొచ్చు, నేను చెప్పొచ్చు హీరో అయితే. ఎక్కువ రోల్స్ అయితే లేవు వాళ్ళకి, కొంచెం అక్కడక్కడ అలా వచ్చేసి వెళ్ళిపోతారు. సెకండ్ దాంట్లో లంచమే ఉంది. ఆ పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కొంచెం చిన్న బిట్టు చూపెట్టారు. ఓకే, తాత క్యారెక్టర్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం ఉండదు అందులో. కమల్ హాసన్ అయితే ఎక్కువ రోల్ అయితే లేదు. దీన్ని బట్టి భారతి 2 ఎందుకు పెట్టాడో కూడా నాకు తెలియదు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. ఓకే, సినిమా పరంగా అయితే ఓకే, సినిమా బాగుంది. 1 టైం వాచ్ అంతే. మార్పు అయితే ఏం కనాలి నాకైతే, నో మార్పు. నాకు తెలిసిన మాత్రం శంకర్ సినిమా కూడా కాదు నాకు.